ఈ గ్రామం పేరు కృష్ణజ్వాలాపురం. ఈ కృష్ణజ్వాలాపురంలో ప్రజలందరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ కృష్ణజ్వాలాపురానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ కృష్ణజ్వాలాపురానికి చాలా దూరంగా అడవి నడిభాగంలో ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక కృష్ణాలయం ఉంది. ఆ కృష్ణుడి గుడి వద్దకు ఏ రోజు పడితే ఆ రోజు ప్రవేశించడానికి వీలు పడేది కాదు. ఎందుకంటే ఆ కృష్ణాలయంలోకి ప్రవేశించడానికి నెలకి ఒక్కసారి మాత్రమే, అది పౌర్ణమి రోజు మాత్రమే ఆ కృష్ణాలయంలోకి ప్రవేశించి ఆ కృష్ణ దర్శనం తీసుకోవడానికి అవకాశముంటుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం సరిగ్గా 7 గంటల నుంచి 9 గంటల లోపు ఒక చల్లటి వేణుగానం వినిపిస్తూ ఉండేది ఆ గ్రామ ప్రజలందరికీ. ఆ వేణుగానం ఆ అడవిలో ఉన్న కృష్ణాలయం నుంచే వస్తుందని ప్రజల నమ్మకం. ఆ వేణుగానం వచ్చే సమయంలో ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉంటూ ఉండేవారు. పశుపక్షాదులు కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటూ ఉండేవి. అదే విధంగా ఈ కృష్ణజ్వాలాపురానికి ఒక భయంకరమైన సమస్య కూడా ఉంది. ఆ కృష్ణజ్వాలాపురంలో కృష్ణుడి గుడి యొక్క శక్తిని తెలుసుకోవడానికి ఒక భయంకరమైన అచోరుడు అనే ఒక మాంత్రికుడు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉండేవాడు. ఆ వేణుగానం వినిపించే శబ్ద సమయానికి ఈ అచోరుడు ఒక పెద్ద చెట్టునెక్కి ఆ చెట్టుపై నుంచి గుడివైపు చూస్తూ ఉండేవాడు. ఏవో మంత్రశక్తులు చదువుతూ ఉండేవాడు. తన శక్తితో కొన్ని రూపాలను ఆ గుడిలోకి ప్రవేశపెట్టడానికి చూసేవాడు. కాని ఆ రూపాలు ఆ గుడి వద్దకు వెళ్లి ఒక్కసారిగా అక్కడికక్కడే అంతరించిపోయేవి. అదంతా చూస్తూ ఆ మాంత్రికుడు ఆశ్చర్యపోయి, అరే, నా శక్తిని అధిగమిస్తున్న ఈ కృష్ణ దేవాలయంపైకి ఎప్పుడైనా నేను పగ తీర్చుకుంటాను. ఆ యొక్క కృష్ణుడి గుడిలో ఉన్న ఆ మహాశక్తిని నా వశం చేసుకుంటాను. కృష్ణుణ్ణి అధిగమించే శక్తిని కూడా నా వశం చేసుకుంటాను. నా ప్రణవ శక్తులను ఉపయోగించి ఎలాగైనా ఆ గుడిలోకి ప్రవేశించి తీరుతాను. లేకపోతే నా ప్రాణాలు విడుస్తాను తప్ప నేననుకున్న నా గమ్యాన్ని ఖచ్చితంగా నేను నెరవేర్చుకుంటాను. ఆ గుడిలో ఉన్న ఆ శక్తిని నా వశం చేసుకుంటాను. ఇప్పటి నుంచి మరొక ఉపాయంతో వస్తాను కృష్ణ. నీపై నేను ఖచ్చితంగా విజయం సాధించి తీరుతాను అని చాలా కోపంగా ఆ మాంత్రికుడు ఆ చెట్టుపై నుంచి అరుస్తూ ఉన్నాడు. ఈ భయానక కృష్ణగుడి చుట్టూ సర్పాలు, తెల్లటి నెమలి ఎప్పటికప్పుడు కాపలా కాస్తూ ఉండేవి. ఈ మాంత్రికుడంటున్న మాటలన్నీ ఆ గుడిగోపురంపై నిల్చుని ఉన్న ఈ తెల్ల నెమలి వింటూ కోపావేశంతో రగిలిపోయి గట్టిగా అరుస్తూ శబ్దాలు చేస్తూ ఉంది. ఆ శబ్దానికి ఈ మాంత్రికుడు ఒక్కసారిగా చెట్టుపై నుంచి కిందకి పడిపోయాడు. ఇదిలా ఉండగా ఈ కృష్ణజ్వాలాపురంలో ఒక రంగమ్మ అనే ఒక పెద్దావిడ ఉండేది. ఆవిడకి నా అంటూ ఎవ్వరూ లేరు, ఒక మనవడు తప్ప. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రమాదంలో వాళ్ల కొడుకు కోడలు మరణించారు. వాళ్లకు పుట్టిన బిడ్డను తన చిన్నప్పటి నుంచి తన దగ్గరే ఉంచుకొని చాలా ప్రేమగా గారాబంగా పెంచుకుంటూ వస్తూ ఉంది. వాడి పేరు రాము. రాము చిన్నతనం నుంచి వాళ్ల నానమ్మకి సహాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటూ ఉండేవాడు. ఆ యొక్క మనవడిని చూసుకుని ఈ యొక్క రంగమ్మ చాలా సంతోషపడుతూ ఎంతగానో ఆనందపడుతూ ఉండేది. ఒకరోజు ఆ మనవడు తన నానమ్మ వద్దకు వచ్చి నానమ్మతో ఇలా అడుగుతూ ఉన్నాడు. రే నానమ్మ, నాకిప్పటి నుంచో ఒక సందేహం ఉంది. అది నిన్ను అడగాలనుకుంటున్నాను. నాకు చెబుతావు కదా? అరే బాబు, అడుగు నాయనా, నీకు చెప్పకుండా ఉంటానా? నువ్వు నా బంగారు కొండవి. ఏం కావాలో చెప్పు. అదే నానమ్మ, అందరింట్లోనూ వాళ్లకు అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి అని చాలా మంది ఉన్నారు. మన ఇంట్లో మాత్రం నువ్వు నేను మాత్రమే ఉన్నాం. నాకు అమ్మ, నాన్న, అన్న, చెల్లి ఉంటే బాగుండు కదా. ఇంతకీ నా అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళెందుకు ఎప్పుడు ఆ యొక్క ఫోటోలోనే ఉంటారు? మనకి బయటికి కనిపించరా? నాతో ఆడుకోవడానికి రారా? నాతో మాట్లాడరా నానమ్మ? నాకు అమ్మా నాన్న కావాలి. అమ్మా నాన్న ఉంటే ఇంకా ఆనందంగా ఉంటాను నానమ్మ అని ఆ యొక్క బాలుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ మాటలు విని వాళ్ళ నానమ్మ కూడా ఎంతో బాధపడుతూ, అయ్యో నా బిడ్డ, ఏడవకురా ఏడవకు. ఆ భగవంతుడు నీలాంటి మంచివాడికి అమ్మా నాన్నను దూరం చేసి
నాలాంటి దానికి కన్న కొడుకును కోడల్ని దూరం చేసి మనిద్దరినీ అనాథలను చేసి వదిలిపోయారు. ఆ దేవుడిపైన భారం వేద్దాం మనం. నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు దీని గురించి బెంగపడకు. హాయిగా కొడుకు నిండా తిను, బాగా చదువుకో, నాకు సహాయం చేస్తూ ఉండి చాలు. నిన్ను ఏ కష్టం లేకుండా మహారాజులా చూసుకుంటాను నాయనా. నువ్వు గాబలా పడవద్దు, నువ్వు దేనికి బెంగపడవద్దు, సరేనా అని వాళ్ళ నాన్నమ్మ ఆ మనవడికి సర్ది చెప్పి చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంది. ఇంతలో ఈ మాంత్రికుడు తన గృహంలో ఏదో భయంకరమైన పూజలు చేస్తూ ఊరి ప్రజల్ని వశీకరణం చేసి ఊరి ప్రజల్ని ఒక్కొక్కరిగా ఆ గుడిలోకి పంపడానికి ప్రయత్నం చేస్తూ భయంకరమైన పూజలు చేస్తూ ఉన్నాడు. అనుకున్న విధంగానే ఒక వ్యక్తి ఆ అడవి మార్గం గుండా వెళ్లడం చూసి ఆ వ్యక్తి తొక్కిన మట్టితో పాటు తన వస్త్రాన్ని కొంచెం సేకరించి ఆ పూజలో పెట్టి భయంకరమైన క్షుద్ర పూజను చేస్తూ ఉన్నాడు ఆ మాంత్రికుడు. ఆ మాంత్రికుడు మంత్రాలు చదువుతూ ఉండగా ఈ అడవి మార్గంలో నడుచుకుంటూ వెళుతున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆ భయంకరమైన మాంత్రికుడున్న ప్రదేశానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. మార్గమధ్యలో తన స్నేహితులు కొంతమంది పిలుస్తున్నా సరే వాళ్ళెవర్నీ పట్టించుకోకుండా చాలా వేగంగా నడుచుకుంటూ వెళ్లడం వాళ్ల ఊర్లో కొంతమంది చూశారు. కొద్ది సమయానికి ఆ వ్యక్తి నడుచుకుంటూ నేరుగా ఆ మాంత్రికుడి ముందుకు ప్రత్యక్షమయ్యాడు. ఆ మాంత్రికుడు ఆ వ్యక్తిని చూసి, రా మానవా, రా, నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఎన్నో సంవత్సరాలుగా నా ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఈరోజు నీ ద్వారా అయినా సరే ఆ యొక్క కృష్ణగుడిలోనికి ప్రవేశించి ఆ కృష్ణగుడిలో ఉన్న రహస్యాన్ని మనం తెలుసుకుని రావాలి. అది నీ వల్లే సాధ్యమవుతుందని అనుకుంటున్నాను. నా వశీకరణంలో ఉన్న నీవు ఇప్పుడు నా మాటలు మాత్రమే వింటావు. ఎటువంటి ప్రలోభాలకి నువ్వు లొంగకుండా నేరుగా ఆ కృష్ణాలయంలోనికి ప్రవేశించి ఆ కృష్ణుడి గర్భగుడిలో ఉన్న ఆ శక్తి ఏంటో తెలుసుకొని నేరుగా నా దగ్గరికి రా. ఇందులో నీ ప్రాణాలు తెగించడానికైనా సరే నువ్వు వెనకాడకూడదు. ఇప్పుడు నువ్వు నా అధీనంలో ఉన్నావు. అచండ చండ అచోరుడి అధీనంలో ఉన్నావు. బయలుదేరు, వెళ్ళు. ఇప్పుడే ఆ అడవి నడమధ్యలో ఉన్న ఆ భయంకరమైన గుడిలోనికి ప్రవేశించి ఆ రహస్యం తెలుసుకొని రా. వెళ్ళు, వెళ్ళు అని ఈ మాంత్రికుడు ఆ మానవుడితో చెబుతున్నాడు. ఆ మానవులే ఈ మాంత్రికుడి యొక్క శక్తి అధీనంలో ఉండటం వల్ల సరేనని చెప్పి అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. నేరుగా ఆ వ్యక్తి ఆ కృష్ణగుడి వద్దకు వెళ్లేసరికి ఆ కృష్ణుడి గర్భగుడి చుట్టూ ఆ గుడి చుట్టూ ఉన్న రక్షకులుగా ఉన్న ఆ యొక్క కృష్ణ సర్పాలు ఒక్కసారిగా ఈ వ్యక్తిపై దాడి చేశాయి. మరుక్షణమే ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఆ విషయం ఇదంతా మాయాదర్పణంలో చూస్తున్న ఈ మాంత్రికుడు గమనించి చాలా కోపావేశంతో రగిలిపోయి గట్టిగా అరుస్తున్నాడు. అరే, ఈరోజు కూడా నా ప్రయత్నం విఫలమైంది. ఎన్ని భూత ప్రేతాలను ప్రవేశపెట్టినా సరే ఆ యొక్క గుడి ద్వారం కూడా దాటలేకపోతున్నాయి. అలానే అమాయక ప్రజలను కూడా నా యొక్క బందీఖానాలో వేసి వాళ్లని పంపించినా సరే వాళ్లని కూడా అక్కడికక్కడే ఆ కృష్ణ సర్పాలు చంపేస్తున్నాయి. ఎలా అయినా సరే ఆ గుడిలో ఉన్న రహస్యాన్ని నేను తెలుసుకుని తీరాలి. లేకపోతే నేను ఇంతకాలం ఎదురు చూసిన నా శక్తికి అర్థం లేకుండా పోతుంది. ఎలా అయినా సాధించి తీరాలి. ఆ కృష్ణుడి గుడిలో ఉన్న రహస్యాన్ని తెలుసుకుని తీరాలి. ఎలా ఎలా అని చాలా కోపావేశంతో రగిలిపోతూ గట్టిగా అరుస్తున్నాడు ఈ మాంత్రికుడు. మౌనం కూడా మాటలాడే వేళ, చీకటి కూడా తల వంచే వేళ, అడవి శ్వాస తీసుకుంటే ఏదో శక్తి నడిచే వేళ, కళ్ళు మూసుకుంటే కనిపించేది ఆకారం లేని రూపమా, చెవి పెడితే వినిపించేది వేణుకదు ఆడే
మోసినట్టే నడకలన్నీ బరువయ్యే రాయి కూడా కరిగే చోట దేవుడు నడిచే దారయ్యే ఇక్కడ భయం భక్తి కలిసిన ఫీలు నమ్మిన వాడి కన్నీటిలో నిజం దాగి ఉందిలా దూరంగా కనిపించే శక్తి దగ్గరై నిలిచిందిలా స్లో బీటల పల ఎనర్జీ పెరుగుతుంది వేణు వినిపించదు కానీ గుండె కంపించదు భయం పుట్టే ఈ నిశ్శబ్దంలో కృష్ణుడు కనిపించడు నాగాలు పిరితీసే చోట యమలి నాట్యం ఆగిన వేళ ఇక్కడ దేవుడా శిక్షణ మనిషి చిన్నవాడయ్యే వేళ లోపల దాగిన ఆశ కోసం దారులు తప్పే మనుషులు దేవుడి నీడను దొంగిలిస్తే మిగిలేది మౌనము మంత్రం కాదు మాయ కాదు ఇది నమ్మకపు పరీక్షే కృష్ణుడంటే ప్రేమ కాదు భయంతో కూడిన భక్తే ఎనర్జీ ఇన్సైడ్ సైలెన్స్ ఓం నీలమేఘస్య మాళా వేణు మోగదు కానీ లోకం వణికుతుంది నమ్మిన వాడి శ్వాసలోనే కృష్ణుడు నడుస్తాడు అడవిలో అడుగడుగునా అద్భుతమే దాగుందిలా దేవుడంటే భయం కాదు భయంలో దాగిన ప్రేమలా నిజంగా ఉన్నాడా లేదా నమ్మకమా వేణు వినిపించలేదు కానీ మనసు మారిపోయిందా ముందు ప్లాన్లో భాగంగా ఈ మాంత్రికుడు పన్నిన పన్నాగం ఆ కృష్ణదేవాలయం ముందు పనిచేయకపోవడంతో ఈ మాంత్రికుడు చాలా కోపావేశంతో రగిలిపోయాడు. ఎలాగైనా సరే ఆ కృష్ణుడి యొక్క గుడిలోనికి ప్రవేశించి ఆ గుడి గర్భాలయంలో ఉన్న ఆ శక్తులను తన వశం చేసుకోవడానికి ఇంకా ఏవో భయంకరమైన పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఊరి నడిమధ్యలో నడుచుకుంటూ తన స్నేహితులు పిలిచినా సరే పట్టించుకోకుండా వెళ్లిన తన స్నేహితుణ్ణి చూసి ఈ గ్రామ ప్రజలు కొంతమంది ఆశ్చర్యపోయారు. వాళ్లు నేరుగా, అయ్యా ఊరి పెద్దగారు, నిన్న సాయంత్రం మేమేమో అడవిలేదో పనుండి మేం వెళ్ళామయ్యా. అదే దారి గుండా మన సోమయ్యగాడు అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు.
మేం వాణ్ణి ఎంత పిలిచినా సరే మమ్మల్ని పట్టించుకోకుండా మా ముందే నడుచుకుంటూ ఆ కృష్ణుడి గుడివైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడయ్యా. అయ్యా, నిన్నటినుంచి అతను ఊర్లో కూడా కనిపించలేదు. నాకెందుకో కంగారుగా అనిపిస్తూ ఉంది. మేమిద్దరం చాలా ప్రయత్నించాం అని ఎంత పిలిచినా సరే మా వైపు కనీసం చూడకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడయ్యా. ఏం మాట్లాడుతున్నారా? వాడు కృష్ణుడి గుడివైపు ఎందుకు వెళ్ళాడు? అయినా పౌర్ణమి పూట కదా మనందరం ఆ గుడివైపుకు వెళ్ళాలి. అలాంటిది వీడు ఈరోజు వెళ్ళాడేంటి? అయ్యో భగవంతుడా, కృష్ణ పరమాత్మ, అమాయకుడైన వాణ్ణి క్షమించు. అయ్యా, నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, మనకి ఆ కృష్ణుడి గురించి పూర్తిగా తెలిసిన ఆ స్వామీజీ వద్దకు వెళ్దాం. పదండి వెళ్దాం అని చెప్పి ఈ యొక్క ఊరి పెద్దతో పాటు ఆ ఊరిలో కొంతమంది నేరుగా ఆ యొక్క స్వామీజీ వద్దకు వెళ్లారు. ఆ స్వామీజీని చూసి ఈ యొక్క ఊరి పెద్ద, అయ్యా వందనాలు. అయ్యా, ఊర్లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఊర్లో ఒక వ్యక్తి ఈరోజు నడుచుకుంటూ నేరుగా ఆ కృష్ణుడి గుడివైపు వెళ్ళాడు. నిన్నటి నుంచి అతని జాడ కూడా కనిపివ్వలేదు. అయ్యా, దయచేసి అతనికి ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకోండి. అయ్యా, దయచేసి మాకు సహాయం చేయండి అని ఊరి పెద్ద ఆ యొక్క ఋషితో అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఋషి, అరే, ఎంత పని జరిగింది? ఆ గుడివైపుకు వెళ్లాలంటే కొన్ని నియమ నిబంధనలున్నాయి. అవన్నీ ఉల్లంఘించి ఆ వ్యక్తి ఆ గుడివైపు వెళ్లాడంటే ఇందులో ఏదో మతలబుంది. సరే, అతనికి ఏం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పి ఆ యొక్క ఋషి కళ్ళు మూసుకొని తన మనోనేత్రంతో అంతా చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి గుడి వద్దకు వెళ్లడం, కృష్ణ సర్పం అతన్ని కాటువేసి చంపడం, ఇదంతా తన యొక్క దివ్యదృష్టిలో కనిపించింది. అదంతా చూసి ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఈ యొక్క ఊరి పెద్దతో, క్షమించండి, అతను మరణించాడు. అతను కృష్ణ గర్భంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అందుకే అతను మరణించాడు అని ఈ యొక్క ఋషి ఈ ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాట విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అరే అయ్యా, అతను చనిపోయాడా? నాకేదో కంగారుగా ఉంది. కృష్ణుడి గుడిలోనికి వెళ్ళడానికి అతనికి ఏంటవసరం? అతను చాలా మంచివాడు. ఎవరితోనూ ఎటువంటి తగాదాలు లేవు. అలాంటివాడు నియమ నిబంధనలన్నీ తనకి పూర్తిగా తెలుసు. నేను ఎప్పటికప్పుడు ఊర్లో దండోరా వేయిస్తూనే ఉంటాను. కానీ అవేమీ లెక్క చేయకుండా అతను ఆ గుడి వద్దకు ఎందుకు వెళ్ళినట్టు? ఇదంతా నాకెందుకో కంగారుగా ఉందయ్యా. అయ్యా, అసలు ఏం జరిగిందో ఒక్కసారి మరలా పూర్తిగా తెలుసుకోండయ్యా అని ఈ ఊరి పెద్ద ఆ యొక్క ఋషితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క ఋషి తన మనోనేత్రంతో తనని ఆ మాంత్రికుడు వశీకరణం చేసుకోవడం, ఆ మాంత్రికుడు ఈ యొక్క మనిషిని అక్కడికి పంపడం అంతా పూర్తిగా తెలుసుకున్నాడు. ఒక్కసారిగా అతను కళ్ళు తెరిచి ఆందోళన చెందుతూ ఉన్నాడు. అది చూసి ఈ యొక్క ఊరి పెద్ద, అరే, ఏమైందయ్యా, మీరు కంగారు పడుతూ ఉన్నారు? ఏదో జరిగింది, నాకు చెప్పండి. మా ఊరికేదైనా అరిష్టముందా? చెప్పండి అయ్యా. అందుకు ప్రాయశ్చిత్తం ఏదన్నా ఉంటే చెప్పండి, మేము ఖచ్చితంగా చేసి తీరుతాము. మా ఊరి ప్రజలను కాపాడుకుంటాము. నాయనా, ఇది ప్రాయశ్చిత్తం చేస్తే వెళ్లే పాపం కాదు. తన చేతులతో తనే చేసుకుంటున్న ఒక భయంకరమైన పాపం. ఆ పాపానికి మరికొద్ది రోజుల్లో తను అనుభవించి తీరుతాడు. ఆ యొక్క కృష్ణ పరమాత్ముడిపైనే తను నెగ్గాలనుకుంటున్నాడు. ఈ సమస్త సృష్టి లోకాలను తన నేత్రంతో గావిస్తూ ఉన్న ఆ కృష్ణుడిపైనే గెలవడమనేది వాడు సాధ్యమనుకుంటున్నాడు. అది అసాధ్యం. ఆ శ్రీకృష్ణుడి గుడిలోనికి ప్రవేశించాలన్నా, శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవాలన్నా సరే దానికి అదృష్టం ఉండాలి. సరే, మీరు హాయిగా నిశ్చింతగా ఉండండి. అతడి సంగతి శ్రీకృష్ణుడే చూసుకుంటాడు. ఇదిలా ఉండగా ఈ ఊర్లో కొంతమంది ఆడవాళ్లు ఈ యొక్క వ్యక్తి చనిపోవడం గురించి మాట్లాడుకుంటున్నారు. వారిలో ఈ పిల్లవాడి యొక్క నానమ్మ కూడా వాళ్లతో మాట్లాడుతోంది. అరే, అన్యాయంగా అతడు అనవసరంగా అటువైపు వెళ్ళాడు. పాపం, నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఎంతటి కష్టం వచ్చిందో. ఆ భగవంతుడే వాడి కుటుంబానికి అండగా ఉండాలి. అయ్యా భగవంతుడా, వాడి కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రి. అతడు ఏ అవసరం మీద అటువైపు వెళ్ళాడో, లేదా ఎవరు బలవంతంగా పెట్టారో కాని అటువైపు వెళ్ళాడు. అనవసరంగా వాడి ప్రాణాలు తీసుకున్నాడు. అయ్యో భగవంతుడా అని వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క మనవడు ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ నానమ్మతో ఇలా అడుగుతున్నాడు. అరే, ఏంటి నానమ్మ, అతడు చనిపోయాడా? అదేంటిది?
కృష్ణుడు గుడికి వెళితే ఎవరైనా చనిపోతారా? అయితే కృష్ణుడు దేవుడు కాడా? అయినా ఎందుకు చనిపోయాడతను? నాకిదంతా ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు కూడా నన్ను అటుగా ఎప్పుడూ వెళ్ళొద్దు అని అంటావు. నాకేమో ఆ కృష్ణుడి గుడి చూడాలని ఎప్పటినుంచో ఆశగా ఉంది. ఈ పౌర్ణమి కన్నా సరే నన్ను ఆ కృష్ణుడి గుడికి తీసుకెళ్ళవా నానమ్మ? నానమ్మ, నేను ఖచ్చితంగా కృష్ణుడి గుడి చూడాలి. ఆ కృష్ణగుడిలో ఉన్న ఆ కృష్ణుడి విగ్రహం చూస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. అసలలా పౌర్ణమి రోజు కాకుండా ఎందుకు మిగతా రోజుల్లో వెళితే చనిపోతున్నారు? నాకు చెప్పు నానమ్మ. అని ఆ మనవడు తన నానమ్మతో అడుగుతున్నాడు. ఆ మాటలు విన్న వద్దు నాయనా వద్దు, నువ్వా గుడి గురించి అంతగా తెలుసుకోకు. కృష్ణుడు నువ్వు అనుకున్నట్లు చెడ్డవాడు కాదు నాయనా. ఆయన చాలా మంచివాడు, ఎంతో శక్తివంతుడు, భగవంతుడు. శ్రీకృష్ణుడు లేనిదే మన గ్రామమే ఉండేది కాదు. శ్రీకృష్ణుడు చాలా మంచివాడు. నీ మనసులో ఎప్పుడూ కృష్ణ కృష్ణ అని అనుకుంటూ ఉండు నాయనా. నీకు ఎటువంటి ఆపద రాదు. నువ్వు అడిగినట్లుగానే ఖచ్చితంగా పౌర్ణమి రోజు నిన్ను కృష్ణాలయంలోకి తీసుకువెళ్తాను. ఆ కృష్ణుడు నువ్వు ఏం కావాలని అడిగినా ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాడు ఆ శ్రీకృష్ణుడు. సరేనా నాయనా? ఇక దీని గురించి ఎక్కువగా ఆలోచించకు అని వాళ్ళ నానమ్మ తన మనవడితో చెప్పిందే. ఆ మాట విన్న తన మనవడు సరేనని చెప్పి ఊరు చివర ఉన్న కొండమీదికి ఎక్కి ఆ యొక్క గుడివైపు చూస్తున్నాడు. తను గుడివైపు చూస్తూ, కృష్ణ, కృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ, నిన్ను చూసే దర్శనం నాకెప్పుడు కలుగుతుంది? నిన్నేదో చాలా అడగాలి. ఎన్నో కోరికలు దాచుకొని ఉంచాను. నీకోసమే నిరీక్షిస్తూ ఉన్నాను శ్రీకృష్ణ. నన్నొక్కసారి నీ గుడిలోకి రానివ్వు. దయచేసి నీతో నేను మాట్లాడాలి. శ్రీకృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ అని గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు ఈ యొక్క పిల్లవాడు. ఆ మాటలన్నీ ఈ యొక్క మాంత్రికుడు వింటున్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క మాంత్రికుడు, ఉపాయం తట్టినది ముఖ. ఆ చోరుడి యొక్క మేధాశక్తికి మందు పెట్టడానికి పిల్లవాడు ప్రాణంలో కనిపిస్తున్నాడు. శ్రీకృష్ణుడు ఇంతవరకు పెద్దవాళ్లను ఆ గుడి వద్దకు వెళ్ళనివ్వకుండా తన యొక్క కృష్ణ సర్పాలు చంపేవి. కానీ ఈ చిన్న పిల్లవాడిని ఉపయోగించుకుని ఈ కృష్ణ గుడిలోనికి ప్రవేశపెడతాను. కృష్ణుడి గర్భగుడిలో ఉన్న ఆ యొక్క శక్తిని నా వశం చేసుకుంటాను. ఇప్పుడే ఆ పిల్లవాడిని నా వశం చేసుకుంటాను. నా యొక్క మంత్రశక్తితో తనను ముక్తుడిని చేసి కృష్ణుడి గుడిలోనికి పంపు తీరుతాను. ఈ యొక్క మాంత్రికుడు ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. నేరుగా ఈ అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళుతూ ఉన్న ఈ అబ్బాయి వెనకాల ఆ మాంత్రికుడు తన మాయావేశంలోంచి ఒక చిన్న కోతి వలె మారాడు. ఆ యొక్క అబ్బాయిని పిలుస్తూ ఇలా అంటూ ఉన్నాడు. అరే మానవా, నీతో మాట్లాడాలి. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరిగే తీరుతాది. కాని నువ్వు నాతో స్నేహం చేస్తే అది ఖచ్చితంగా జరిగే తీరుతాది. ఒక్కసారి నా వైపు చూడు అని ఆ కోతి రూపంలో ఉన్న మాంత్రికుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఈ యొక్క అబ్బాయి ఎవరు పిలుస్తున్నారో తెలియక అటూ ఇటూ చాలా గాబరాగా చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క అబ్బాయి రాము. అరే, ఎవరు? ఇక్కడ ఎవరూ కనిపించటం లేదు, కానీ మీ మాటలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా దాక్కుని నన్ను ఆట పట్టిస్తున్నారా ఏంటి? ఇంతకీ మీరెవరో బయటికి రండి. మీరు చెప్పిన విధంగానే చేస్తాను. ఖచ్చితంగా నా మనసులో అనుకున్నదేంటో మీకు తెలిసి ఉంటే నా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పండి అని ఈ రాము తన ధైర్య సాహసాలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ కోతి ఒక్కసారిగా చెట్టు మీద నుంచి తన ముందుకు దూకి ఇలా అంటూ ఉంది. అరే పర్వాలేదు, నేననుకున్న దానికంటే నువ్వు చాలా ధైర్యవంతుడివే. నేనే నీతో పిలిచింది, నీతో మాట్లాడింది నేనే అని ఈ కోతి మాట్లాడుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఈ రాము చాలా ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉన్నాడు. అరే, నువ్వు కోతివి కదా, నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు? నాకిదంతా భలే సరదాగా అనిపిస్తూ ఉంది. ఒక కోతి నన్ను చూసి నాతో మాట్లాడుతోంది. అది చాలా చిన్న కోతి. నువ్వు చూడ్డానికి భలే ముచ్చటగా ఉన్నావు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక కోతి నాతో మాట్లాడుతోంది. భలే 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 ఉంది. ఇంతకీ ఎవరు నువ్వు? అసలు నీకు మాటలు ఎలా వచ్చాయి? నాకర్థం కావటం లేదు అని ఈ రాము ఆ కోతితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ కోతి ఇలా అంది. ఓ, నాకు మాటలు ఎలా వచ్చాయనా? అదేముందులే, చాలా చిన్న విషయం. ఈ ఊరికి దూరంగా
ఒక పెద్ద మంత్రాలు తెలిసిన ఒక వ్యక్తున్నాడు. ఆ వ్యక్తి ఒకరోజు అటుగా వెళుతూ నన్ను చూసి నీకు ఏ వరం కావాలో కోరుకోమని చెప్పాడు. వెంటనే నేను నాకు మాటలు వస్తే బాగుండు అని చెప్పాను. వెంటనే తన మాయాజాలంతో నాపై జల్లగా నాకు మాటలు వచ్చాయి. అంతే. ఇంకొక విషయం చెప్పనా? నువ్వు ఏమనుకున్నావో నీ మనసులో ఉన్న కోరికేంటో కూడా నాకు తెలుసు. అది చెప్పమంటావా అని ఆ కోతి ఈ యొక్క రాముతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క రాము ఇలా అన్నాడు. అరే, భలే విచిత్రంగా ఉంది. ఒక్క మంత్రంతోనే నీకు మాటలొచ్చాయా? భలే భలే, అతనెవరో నిజంగా చాలా గొప్పవాళ్లా ఉన్నాడు. సరేగాని ఇంతకీ నా మనసులో ఉన్న విషయం నీకెలా తెలుసు? సరే చూద్దాం, చెప్పు. నా మనసులో ఏమనుకున్నానో అదేంటో చెప్పు, అప్పుడు నమ్ముతాను నువ్వు చెప్పింది నిజమని అని రాము ఆ కోతితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ కోతి ఇలా అంది. ఓ పిచ్చివాడా రాము, నీవు ఇంత తెలివి తక్కువవాడివా? నీ మనసులో ఇప్పుడు ఒకే ఒక కోరిక ఉంది. అసలు ఈ ఊరిలో దూరంగా ఉన్న ఆ కృష్ణుడి గుడిలో ఏముంది? ఆ గుడిలో ఉన్న రహస్యం తెలుసుకోవడానికి నువ్వు చాలా ప్రయత్నిస్తూ ఉన్నావు. అంతేకాదు, కృష్ణుడంటే నీకు ఎంతో ఇష్టం. ఆ దేవాలయంలో ఉన్న కృష్ణుణ్ణి నీవు దర్శించుకోవాలని ఎప్పటినుంచో అడుగుతూ ఉన్నావు. కానీ మీ నానమ్మ నీకు ఆ అవకాశం ఇవ్వటం లేదు. సరే, నువ్వు ఖచ్చితంగా ఆ కృష్ణుడి దేవాలయానికి వెళ్ళాలనుకుంటే ఒకే ఒక దారి ఉంది. అది నేను చెబుతాను. నువ్వు ఖచ్చితంగా చేస్తానంటే నిన్ను ఆ గుడిలోకి తీసుకుని వెళ్తాను అని ఈ యొక్క కోతి ఈ యొక్క రాముతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ రాము చాలా సంతోషపడి ఇలా అన్నాడు. తప్పకుండా చేస్తాను. నువ్వు ఏం చెప్పినా చేస్తాను. చెప్పు. నేను ఖచ్చితంగా ఆ కృష్ణుడి గుడిలోకి వెళ్ళాలి. ఆ కృష్ణుణ్ణి నేను కళ్ళారా చూసి నా ఆశను నెరవేర్చుకోవాలి. కృష్ణుడంటే నాకు చాలా ఇష్టం. చెప్పు, ఏం చేయాలో చెప్పు. ఓహో, అదేమీ లేదు. నువ్వు రేపు ఉదయాన్నే తలనిండా స్నానం చేసి నువ్వు వాడిన ఒక పాత బట్టతో పాటు నీకు సంబంధించిన కొన్ని వస్తువులను తీసుకుని ఈ అడవిలోకి రా. నేను నిన్ను ఒక దగ్గరకు తీసుకుని వెళ్తాను. అదే నాకు మాటలు ప్రసాదించానని చెప్పాను కదా, అతని వద్దకు తీసుకుని వెళ్తాను. అతను నీకు ఖచ్చితంగా సహాయం చేసి నిన్ను ఆ గుడిలోనికి తీసుకుని వెళ్తాడు. ఏమంటావు? కానీ మరొక విషయం రాము, నేను నీతో మాట్లాడినట్టుగాని ఒక కోతి నీతో స్నేహం చేస్తున్న విషయం కానీ నువ్వు మీ నానమ్మతో కాదు కదా, ఏ ఒక్కరితోనూ చెప్పకూడదు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నాతో స్నేహం చేస్తున్నావని కానీ నేను నీతో మాట్లాడుతున్న విషయం కానీ ఎవరికీ తెలియనివ్వకూడదు. సరేనా అని కోతి ఆ యొక్క రాముతో చెప్పింది. ఆ మాటలు విన్న రాము సరేనని చెప్పి చాలా సంతోషపడుతూ నడుచుకుంటూ నేరుగా ఇంటికి వచ్చేసి ఇప్పుడు నువ్వు నా యొక్క వశంలో ఉన్నావు. నేను చెప్పిన ప్రతి పనిని నువ్వు జాగ్రత్తగా చేసుకొని వస్తావు. ఆఖరికి నీ ప్రాణాలను నాకు త్యాగం చేయడానికి నా సరే నువ్వు సిద్ధంగా ఉండాలి. భూత ప్రేత పిశాచ చండ ప్రచండ కృష్ణుడిపై గెలిచేది మనవే. ఆ గుడిలో ఉన్న రహస్యం తెలుసుకుని గుడి యొక్క శక్తిని పొందగలిగే అదృష్టవంతుడిని నేనే. నువ్వు త్వరగా ఆ గుడిలోనికి ఈ రోజు రాత్రికి ప్రవేశించి గుడిలో ఉన్న రహస్యాన్ని తెలుసుకొని నాకు చెప్పవలే. లేకుంటే ఈ యొక్క అఘోరుడి శక్తికి పరమార్థం లేకుండా పోతుంది. ఆ కృష్ణుడిపై మనం ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఈరోజు రాత్రికే నీ పయనం. హే కృష్ణ పరమాత్మ, నువ్వు నిజంగా దేవుడివైతే అన్యం పుణ్యం ఎరుగని నా మనవణ్ణి ఎందుకు బలి తీసుకున్నావు? పాపం ఆడుకునే వయసులోనే అనంత లోకానికి ఎందుకు పంపించావు? దానికి బాధ్యత నువ్వే వహించాలి. వీడు చేసింది నిజంగా తప్పే అనుకుంటే వీడి ప్రాణం తీసుకో. లేకపోతే అన్యాయంగా నా మనవడి ప్రాణం తీసుకుంటే వాడి ప్రాణంతో పాటు నా ప్రాణం కూడా తీసుకో. నీకు సరిగ్గా 24 గంటల సమయం ఇస్తున్నాను శ్రీకృష్ణ. నా మనవడు తిరిగి మళ్ళా బ్రతికి తీరాలి. నా మనవడు ప్రాణాలతో బ్రతికిన మరుక్షణమే నీ పట్ల నేను అపారమైన భక్తితో వెలిగిపోతాను. లేని పక్షంలో, నా మనవడు ప్రాణాలతో బ్రతకలేని పక్షంలో మరుక్షణమే నీ గుడి ఎదుటే నా ప్రాణాలని వదులుతాను.
మునుపటి భాగంలో ఈ యొక్క మాంత్రికుడు తన వేషాన్ని మార్చుకుని ఒక కోతి రూపంలో మారి ఈ చిన్నపిల్లాడైన రాముని తన కోతి చేష్టలతో తనవైపు తిప్పుకుని తనని ఖచ్చితంగా ఆ కృష్ణ దేవాలయంలోనికి పంపిస్తానని చెప్పి దానికి ఒక మాంత్రికుడి వద్దకు వెళ్లాలని చెప్పి తన మభ్యమాటలతో ఆ పిల్లవాడిని మభ్యపెట్టాడు. ఆ మాటలు విన్న రాము చాలా సంతోషపడి తప్పకుండా వస్తానని చెప్పి ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన రాము చాలా ఆనందంగా సంతోషంగా వ్యవహరిస్తూ ఆ రాత్రి అలా మేల్కొనే ఉన్నాడు. వాళ్ల నానమ్మ వాణ్ణి చూసి, అరే రాము, ఇంత పొద్దుపోయింది, అయినా సరే నువ్వింకా పడుకోలేదు. చాలా చీకటి పడింది కదా నాయనా. ఏమైంది? ఏమైనా ఒంట్లో బాగోలేదా? ఏదైనా సమస్య? చెప్పు నాయనా, ఎందుకలా మేల్కోగా ఉన్నావు? చెప్పు, నాకు చెప్పు నాయనా. అని తన నానమ్మ తన మనవడైన రాముని అడగగా ఆ మాటలు విన్న రాము, అరే నాయనమ్మా, నేనెక్కడికి వెళ్తాను నిన్ను వదిలేసి? నేను ఖచ్చితంగా నీతోనే ఉంటాను. నేనెక్కడికి వెళ్ళను. నువ్వు హాయిగా పడుకో, నేను కూడా హాయిగా పడుకుంటాను. సరేనా నాయనమ్మా? అని ఈ రాము తన నానమ్మతో చెప్పాడు. చెప్పిన విధంగానే వాళ్ళిద్దరూ ఆ రోజు చాలా ప్రశాంతంగా పడుకున్నారు. కొద్ది సమయానికి తెల్లవారింది. ఈ యొక్క మనవడు లేచి తన నానమ్మ వద్దకు వెళ్ళి, నానమ్మ, సరే, నేను వెళ్ళొస్తాను. నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వేమీ కంగారుపడకు. నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? అని ఈ రాము తన నానమ్మతో చెప్పాడు. ఆ మాటలు విన్న తన నానమ్మ, సరేరా రాము, సరే, జాగ్రత్త. నేను రాత్రి చెప్పింది మాత్రం మర్చిపోకు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అడవి వైపు మాత్రం వెళ్ళవద్దు. వెళ్ళిరా నాయనా, జాగ్రత్తగా వెళ్ళిరా. కృష్ణనామజపం మాత్రం ఎప్పుడూ మర్చిపోకు. నీకు ఆయనే శ్రీనామరక్షగా ఉంటాడు, సరేనా? అని తన నానమ్మ తన మనవడితో చెప్పి వెళ్ళిరమ్మంది. ఆ యొక్క రాము చాలా సంతోషంగా ఆనందంగా నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఊర్లో కొంతమంది చూసి, అరే, ఈరోజు రాముగాడు చాలా సంతోషంగా ఉన్నాడురా. నేను వీడు పుట్టిన దగ్గర్నుంచి ఎప్పుడూ ఇంత ఆనందంగా వీడిని చూడలేదు. సరే సరే, పోనీలే, ఆ భగవంతుడు వీడికి ఇప్పుడైనా ఆనందాన్ని ప్రసాదిస్తే చాలు. పాపం, తల్లిదండ్రులు లేని పిల్లాడు, ఎంతో బాధపడ్డాడు. ఇప్పటికైనా వీడికి సంతోషంగా అనిపిస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. పోనీలే పాపం అని చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ గ్రామ ప్రజలు. ఈ రాము నడుచుకుంటూ నేరుగా అడవిలోనికి ప్రవేశించి ఎక్కడైతే నిన్న ఆ కోతి కనిపించిందో ఆ చెట్టు వద్దకు వచ్చి ఈ యొక్క రాము ఇలా పిలుస్తూ ఉన్నాడు. అరే మిత్రమా, ఓ కోతి మిత్రమా, నేను నీ స్నేహితుణ్ణి రాము, వచ్చాను. నువ్వు చెప్పిన విధంగానే నా పాత దుస్తులను మరికొన్ని వస్తువులను కూడా తీసుకుని వచ్చాను. మా నానమ్మకు కూడా ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. నేను ఎవరికీ చెప్పకుండా చాలా రహస్యంగా వచ్చాను. మిత్రమా, నువ్వు ఎక్కడున్నావు? అని ఈ రాము మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలన్నీ తన భయంకరమైన గుహలో ఉన్న ఈ మాంత్రికుడికి వినిపిస్తూ ఉన్నాయి. వెంటనే ఆ మాంత్రికుడు అని ఈ రాము మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలన్నీ తన భయంకరమైన గుహలో ఉన్న ఈ మాంత్రికుడికి వినిపిస్తూ ఉన్నాయి. వెంటనే ఆ మాంత్రికుడు, ఓ అఘోరుడికి బలి కావడానికి సిద్ధమై వచ్చావా బాలుడా? దీని ద్వారానైనా ఆ కృష్ణగుడిలో ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటాను. వస్తున్నాను బాలుడా, వస్తున్నాను అని ఒక్కసారిగా అదృశ్యమయ్యి తన రూపాన్ని మార్చుకొని కోతిగా ప్రత్యక్షమయ్యి ఈ యొక్క రాము ముందు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. అది అంతా చూస్తూ రాము చాలా సంతోషపడుతూ ఎంతగానో ఆనందపడుతూ ఉన్నాడు. ఈ యొక్క రాము, అరే రాము, వచ్చావా? నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. నువ్వు రావేమో అనుకుని చాలా ఆందోళన పడుతూ ఉన్నాను. సరే, నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రాము, నిజంగా నువ్వు నాకు మంచి స్నేహితుడివి. సరే, నేను చెప్పిందంతా గుర్తుంది కదా? నిన్నిప్పుడు నేను ఒక మాంత్రికుడి దగ్గరకు తీసుకుని వెళ్తాను. కానీ రాము, ఒక విషయం, నేను నీతో ఆ మాంత్రికుడు ఉన్న చోటు వరకు మాత్రమే వస్తాను. ఆ మాంత్రికుడికి ఎదురుగా మాత్రం నువ్వే వెళ్ళి మాట్లాడాలి. ఎందుకంటే నన్ను చూస్తే అతను నాపై కోప్పడతారు. ఇలా అందరికీ తన విషయం గురించి చెప్పి ఇలా చెప్పించుకోవడం అతనికి నచ్చదు. సరేనా? నిన్ను అతని వద్దకు నేరుగా తీసుకుని వెళ్తాను. అక్కడ మాత్రం నేను వెనక్కి వెళ్ళిపోతాను. తర్వాత నీ పనంతా అయిన తర్వాత నేను మళ్ళీ తిరిగి కలుస్తాను. సరేనా రాము? ఓ,
అలాగే నేస్తమా, అలాగే, తప్పకుండా. నువ్వు నాకు ఇంత సహాయం చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నీకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను నేస్తమా. ఖచ్చితంగా నువ్వు కనుక నన్ను ఆ మాంత్రికుడు దగ్గరకు తీసుకుని వెళ్ళి నన్ను ఆ కృష్ణ దేవాలయంలోనికి తీసుకెళ్లగలిగితే చాలు, ఇక నా జన్మ చరితార్థమైనట్టే. నేను మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను నేస్తమా. పద వెళ్దాం, ఆ మాంత్రికుడు వద్దకు నన్ను తీసుకుని వెళ్ళు. తర్వాత నువ్వు వెనక్కి వచ్చేయి. నేను ఆ కృష్ణ దర్శనం చేసుకున్న తర్వాత నిన్ను ఖచ్చితంగా కలుస్తాను. ఎందుకంటే నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివి కాబట్టి నాకెంతగానో ఇష్టం. సరే మిత్రమా, తప్పకుండా వెళదామా? వాళ్ళిద్దరూ అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. దారి మధ్యలో భయంకరమైన అరుపులు, శబ్దాలు, పిశాచాల ఏడ్పులు వంటివన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అవన్నీ వింటూ ఈ యొక్క రాము మాత్రం ఏమాత్రం భయపడకుండా ఆ కోతి వెనకాల నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఈ కోతి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. రాము తనను వెతుకుతూ ఇలా అంటూ ఉన్నాడు. అరే నేస్తమా, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అరే ఎక్కడున్నావు? ఇక్కడ ఎవరూ లేరే. నేస్తమా, నిన్నే పిలిచేది, ఎక్కడున్నావు? ఇంతలో ఆ ప్రదేశంలోనికి ఒక్కసారిగా మాంత్రికుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ మాంత్రికుడు రాముని చూసి ఇలా అన్నాడు. అరే, ఎవరబ్బా? ఎవరు నాయనా నువ్వు? ఇలా వచ్చావు? నీకేం కావాలి? నీకేదైనా అవసరం ఉంటే నాతో చెప్పు. నేను ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. ఏం కావాలో చెప్పు నాయనా. ఖచ్చితంగా నేను సహాయం చేయగలుగుతాను. చూడ్డానికి చిన్న పిల్లవాడిలా ఉన్నావు. ఇంత దూరం ఎలా వచ్చావు? నీకేం కావాలో నాతో చెప్పు నాయనా. ఓహో, నా నేస్తం చెప్పింది ఈ మాంత్రికుడు గురించే అయి ఉంటుంది. అవునవును, నేను మర్చిపోయాను. అతను చెప్పాడు కదా, ఈ మాంత్రికుడు ఎదురయ్యే సమయానికి నేను వెనక్కి వెళ్ళితోతాను, నువ్వే వెళ్ళు అని. అరే, అనవసరంగా మర్చిపోయి కంగారు పడ్డాను. ఇతనే ఆ మాంత్రికుడు. ఆహా, నిజంగా నేనెన్నాళ్లనుంచో కంటున్న కల ఈ రోజుతో నెరవేరబోతోంది. అయ్యా స్వామి, మీకు వందనాలు. నేను చాలా దూరం నుంచి మీ వద్దకు వచ్చాను. నాకెప్పట్నుంచో ఒక కోరిక ఉంది. ఆ కోరిక మీరు నెరవేరుస్తానంటే ఖచ్చితంగా మీకు చెబుతాను. నాకు సహాయం చేయండి. చెప్పు నాయనా, తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను. ఏం కావాలో అడుగు. అయ్యా, ఇదిగోండి, నేను వాడిన పాత వస్త్రాలు, నేను కొన్ని ఇంకా వాడిన వస్త్రాలు కూడా తీసుకువచ్చాను. ఇవి తీసుకుని నా మనసులో కోరిక ఉన్న ఆ కృష్ణుడి దేవాలయంలోకి నన్నొకసారి ప్రవేశపెట్టగలరా? నేనెప్పటినుంచో ఆ కృష్ణుణ్ణి చూడాలనుకుంటూ ఉన్నాను. ఆ గుడిలోనికి నేనింతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు. ఆ గుడిలోనికి ఎవరైనా వెళ్ళినా సరే తిరిగి రావట్లేదంట కదా. కాని నాకాశగా ఉంది. ఆ కృష్ణ గుడిలో ఉన్న కృష్ణుణ్ణి దర్శించుకోవాలని నేనెప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను. దయచేసి నాకు సహాయం చేయండి. పిచ్చిబాలుడా, నీకోసమే ఇదంతా ఆడుతున్న నాటకమనే విషయం నీకు తెలియదు. ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉన్న నాకే ఆ కృష్ణ దేవాలయంలోకి ప్రవేశించడానికి అనుమతి లేకుండా పోతోంది. ఇప్పుడు నీ ద్వారా ఆ కృష్ణ గుడిలో ఉన్న ఆ భయంకరమైన, ఎంతో శక్తివంతమైన శక్తిని నా వశం చేసుకోబోతున్నాను. తప్పకుండా నాయనా, తప్పకుండా నిన్ను ఆ కృష్ణ గుడిలోనికి పంపిస్తాను. ఇప్పుడు నువ్వు నా అధీనంలో ఉన్నట్టే. నేను చెప్పిన విధంగా చెయ్యు. ఈరోజు రాత్రి సరిగ్గా 11 గంటల సమయానికి ఆ గుడిలోనికి ప్రవేశించు. నీకు ఎదురుగా ఎటువంటి సర్పాలుగాని, ఎటువంటి వినూత్న దేహాలు వచ్చినా భయపడకుండా అడుగు ముందుకు వెయ్యి. ఖచ్చితంగా ఆ కృష్ణ గుడిలోకి నువ్వు ప్రవేశించగలుగుతావు. నీ వెంట నా శక్తిని పంపిస్తాను. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఈ యొక్క రాము ఆ మాంత్రికుడి యొక్క మాయా శక్తికి, తన మాయా ఆధీనంలో ఒక్కసారిగా ఆ మాంత్రికుడికి తను వశీకరణమైపోయాడు. ఆ విషయం తెలుసుకున్న ఆ యొక్క మాంత్రికుడు ఒక్కసారిగా, ఇప్పుడు నువ్వు నా యొక్క వశంలో ఉన్నావు. నేను చెప్పిన ప్రతి పనిని నువ్వు జాగ్రత్తగా చేసుకొని వస్తావు. ఆఖరికి నీ ప్రాణాలను నాకు త్యాగం చేయడానికి నా సరే నువ్వు సిద్ధంగా ఉండాలి. భూత ప్రేత పిశాచ చండ ప్రచండ, కృష్ణుడిపై గెలిచేది మనవే. ఆ గుడిలో ఉన్న రహస్యం తెలుసుకుని గుడి యొక్క శక్తిని పొందగలిగే అదృష్టవంతుడిని నేనే.
నువ్వు త్వరగా ఆ గుడిలోనికి ఈ రోజు రాత్రికి ప్రవేశించి గుడిలో ఉన్న రహస్యాన్ని తెలుసుకొని నాకు చెప్పవలే. లేకుంటే ఈ యొక్క అఘోరుడి శక్తికి పరమార్థం లేకుండా పోతుంది. ఆ కృష్ణుడిపై మనం ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఈరోజు రాత్రికే నీ పయనం. నెమ్మదిగా భయంకరంగా చీకటి ఊపిరి పీల్చే నీలది కాలం కూడా నడవడానికి భయపడే చోటది పేరు చెప్పుకుంటేనే ప్రాణం గడగడలాడే గ్రామం కృష్ణ జ్వాలాపురం కృష్ణ జ్వాలాపురం నడుమ నిశ్శబ్దం రాజ్యం నిశ్శబ్దానికి భయపడే నీడల సామ్రాజ్యం గ్రామానికి దూరంగా అడవిలో ఒంటరిగా సంచరిస్తూ ఉన్నాడు ఒక నీలవర్ణ దేవుడిగా. ఎప్పుడైనా కాదు ఎక్కడైనా కాదు నెలకి ఒక్కరోజే తెరుచుకునే ద్వారం అది. ఆలోచించిన అడుగేసిన మరణమే ఆహ్వానం చెప్పే స్థలం అది. గుడిలోకి అడుగేసిన వాడి ఊపిరి ఆగేది, ఆలోచించిన వాడి భవిత మారిపోయేది. రక్తం చల్లబడేలా నవ్వే గోడల మధ్య కాలం కూడా అక్కడ మోకాళ్ళు ముడుచుకునేది. చీకటి మంత్రకుడు ఒకడు వచ్చాడంట, ఇక్కడ శక్తి ఉంది అని కేకలు వేశాడంట. హాయకులని బలులుగా పంపించాడంట, క్షుద్ర శక్తుల్ని వశం చేసుకున్నాడంట. కాని ప్రతి ప్రయత్నం రక్తంలో మునిగింది. దైవానికి ఎదురైన దుష్టుడి శ్వాసే ఆగింది. గుడి చుట్టూ సర్పాల శ్వాసల కాపలా, విషమే వరంలా తిరిగే నాగాలయమా, తెల్లటి నెమలి రెక్కల మాయాజాలం, దేవుడి అడుగు జాడాది మృత్యుపాల. వచ్చాడు వచ్చాడు వేణునాదం చీకటిని చీల్చుతూ వచ్చాడు. భయానికే భయం పుంపించే నవ్వుతో కృష్ణుడు నాట్యం ఆడుతూ వచ్చాడు. నీలి పాంతిలో నరకం కరిగింది, నరాల్లోనే
శ్రీకృష్ణుడి మరణం తర్వాత లోకమూగబోయింది. పాండవుల కన్నీళ్లలో కాలం కరిగిపోయింది. దహన సంస్కారాలగ్నిలో అన్నీ కాలిపోయాయి. కరిగి బుందర మాత్రం ఇంకా కొట్టుకుంటుంది. ఆకాశం నుంచి మాయావాణి వినిపించింది. ఇది అంతం కాదు అని చెప్పింది. ఆ గుండెను సముద్రానికి అప్పగించమంది. అది శాశ్వతంగా ఉండాలని కోరింది. నీళ్ళు గడిచాయి, యుగాలు మారాయి. ఒక చెక్క ముక్కకి అతుక్కొని ఆ గుండె ఒట్టుకు వచ్చింది. ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉంది. ఇప్పటికీ కాపలా కాస్తూనే ఉంది. ఇది కథ కాదు, ఇది హెచ్చరిక. ఇది భయం కాదు, ఇది భక్తి పరీక్ష. కృష్ణ జ్వాలాపురం ఇంకా శ్వాస తీసుకుంటుంది. శ్రీకృష్ణుడి ఆత్మ ఇంకా నాట్యం చేస్తూ ఉంది. నీనాదు వినిపిస్తే గట్టిరగకు. నీ కాంతి కనిపిస్తే తోయకు. ఇలన్మట్టి అంగూరుకకి ఇది కృష్ణుడి చీకటి ఈ యొక్క మాంత్రికుడి యొక్క మాయా స్వభావం వల్ల ఆ యొక్క రాము అడవి మార్గం గుండా నడుచుకుంటూ నేరుగా ఆ కృష్ణుడి యొక్క గుడి వద్దకు వెళ్ళాడు. కృష్ణుడి గుడి చూసి చాలా సంతోషపడుతూ ఎంతగానో ఆనందపడుతూ ఉన్నాడు. ఇంతలో ఈ రాముకు ఎదురుగా ఒక భయంకరమైన కృష్ణనాగ సర్పం వచ్చి ఈ యొక్క రాముని అక్కడికక్కడే కాటు వేసింది. మరుక్షణమే రాము అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ సంగతి నేరుగా ఈ మాంత్రికుడికి తెలిసింది. అది చూసి మాంత్రికుడు కూడా చాలా హడలిపోయాడు. తను ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే అసంభవం! కృష్ణ, నీపై ఈ చిన్నవాణ్ణి పంపినా సరే కనికరం లేకుండా నా శక్తిని అధిగమిస్తూ ఉన్నావు కదూ. ఎప్పటికైనా నీ గుడిలోనికి అడుగు పెడతాను. నీ గుడిలో ఉన్న ఆ శక్తిని నావశం చేసుకుంటాను. పెద్దవాళ్లని పంపినా పసివాళ్లని పంపినా సరే నీ గుడి నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రాణాలు తీస్తున్నావు. అదే ఉల్లంఘన నేను విజయించి నీ గుడిలోనికి ప్రవేశించి గర్భగుడిలో ఉన్న ఆ శక్తిని నావశం చేసుకుంటాను అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఈ యొక్క మాంత్రికుడు. ఇంతలో ఈ ఊరి చివరన ఈ రాము వల్లన్నమ్మ చాలా కంగారు పడుతూ ఊర్లో కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంది. అరే నాయనా, మా మనవడు రాము మీకెవరికైనా కనిపించాడా? ఉదయం అనగా వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. ఇంత రాత్రయింది, వాడెక్కడున్నాడు ఏంటో. మధ్యాహ్నం కూడా ఇంటికి రాలేదు. వాడు సరిగ్గా భోజనం కూడా చేయలేదు. నాకెందుకో కంగారుగా ఉంది. మీకెవరికైనా మా మనవడు రాము కనిపిస్తే నాకు కాస్త చెప్పరా? వాడెక్కడున్నాడో చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. దయచేసి మా రాము ఎక్కడున్నాడో చెప్పండయ్యా అని చాలా కంగారు పడుతూ, చాలా ఆవేదన పడుతూ ఉంది ఈ రాము వల్లనమ్మ. ఆవిడ పడుతున్న ఆ ఆవేదన చూసి ఉదయం చూసిన వాళ్ళిద్దరూ ఈ రాము వల్లనమ్మ వద్దకు వచ్చి ఇలా అంటూ ఉన్నారు.
అరే ఏమైందమ్మా? ఉదయం మీ వాణ్ణి మేము చూశాం. చాలా సంతోషంగా నడుచుకుంటూ వెళ్తుంటే మేం చాలా ఆనందపడ్డాం. పాపం తల్లి లేని పిల్లవాడు ఇప్పటికైనా చాలా సంతోషంగా ఉన్నాడని అనుకున్నాం. ఏమైంది? అసలు ఎక్కడికి వెళ్ళాడు ఈ అబ్బాయి? అని ఈ ఊర్లో ఇద్దరు వాళ్ళ నాయనమ్మతో అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ రాము వల్లనమ్మ, ఏమో నాయనా, వాడు వాడి స్నేహితుడు కలిసి ఎక్కడికో వెళ్ళి వస్తామని చెప్పారు. నేనప్పుడే చెప్పాను, త్వరగా వచ్చేయండి, దూరంగా వెళ్ళొద్దు అని. కానీ సమయం చూస్తే ఇంత రాత్రయింది. ఇప్పటి వరకు వాడి జాడ తెలీదు. నాకెందుకో కంగారుగా ఉంది నాయనా. మీరెవరైనా అటుగా వెళ్ళి చూసి రండయ్యా. ఊరంతా ఎక్కడున్నారో వెతకండయ్యా. కాస్త నాకు సహాయం చేయండి అని రాము వల్లనమ్మ ఊర్లో కొంతమందిని బతిమిలాడుతూ ఉంది. ఆ మాటలు విని ఊర్లో వాళ్ళందరూ సరేనని చెప్పి తలా ఒక దిక్కున వెళ్ళి ఊరంతా వెతుకుతూ ఉన్నారు. రాము జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు నేరుగా రాము వల్లనమ్మ వద్దకు వచ్చి, అరే అమ్మా, రాము జాడ ఎక్కడా కనిపించలేదు. అయినా మేం ఉదయం అతను ఊరు దాటుకుని అడవి మార్గం గుండా వెళ్లడం చూశాం. ఏదో కట్టెలు తేవడానికి వెళ్ళాడేమో అనుకున్నాం, కానీ నీకు తెలియకుండా వెళ్తాడని అనుకోలేదు మా అమ్మ. మా అమ్మ, ఒక పని చేద్దామా? ఊరి చివరనున్న ఆ కృష్ణుడి గురించి తెలిసిన ఆ ఋషి వద్దకు వెళ్దాం. అతనేమైనా మనకి సహాయం చెయ్యొచ్చేమో. వెళ్ళటం పదమమ్మా అని వాళ్ళందరూ అనుకున్నారు. ఆ మాటలు విన్న రాము వల్లనమ్మ సరేనని చెప్పి నడుచుకుంటూ నేరుగా ఆ ఊరి చివర్న ఉన్న ఆ ఋషి వద్దకు వచ్చారు. ఆ ఋషి వీళ్లను చూసి, అరే, ఏమైంది నాయన్లారా? అందరూ ఒక్కసారిగా వచ్చారు. అమ్మా, మీరు ఎందుకంత చింతిస్తూ ఉన్నారు? ఏం జరిగిందమ్మా అని ఆ యొక్క ఋషి ఈ రాము వల్లనమ్మను అడిగారు. ఆ మాటలు విన్న ఈ యొక్క రాము వల్లనమ్మ చాలా బాధపడుతూ ఏడుస్తూ, నాయనా, నా మనవడు ఉదయం అనగ్గా ఎక్కడికో బయటికి వెళ్ళి ఇప్పటి వరకు కనిపించలేదు. వాడి జాడ ఊరంతా వెతికారు, ఎక్కడా వాడి జాడ కనబడలేదు. ఉదయం అనగా వెళ్ళిపోయాడు. పట్టెడన్నం కూడా తినకుండా తన స్నేహితుడితో ఎక్కడికో వెళ్తానని చెప్పి చాలా కంగారుగా ఇంట్లోంచి బయటికి వెళ్తుంటే చూశాను. నాయనా, నీకు రుణపడి ఉంటాను. వాడి ఎక్కడున్నాడో కాస్త చెప్పండి నాయనా. దయచేసి నా కోసం ఆలోచించి ఒక్కసారి వాడి గురించి మీ దివ్య శక్తితో వాడి ఎక్కడున్నాడో కనుక్కోండి. ఆ మాట విన్న ఆ యొక్క మహర్షి ఒక్కసారిగా తన నేత్రాలు మోసుకొని తన మనోనేత్రంతో ఆ కృష్ణుడి గుడి వద్ద శవంగా పడి ఉన్న తన మనవడి యొక్క మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తను నేత్రాలు తెరిచి ఈ రాము వాళ్ల నానమ్మతో, క్షమించండమ్మా, మీ మనవడు చనిపోయాడు. ఆ కృష్ణుడి గుడిలోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నించి ఉంటాడు. అందుకే అతను చనిపోయాడు. నన్ను క్షమించండి అని చాలా బాధతో ఆ యొక్క మహర్షి ఈ రాము వాళ్ల నానమ్మతో చెప్పాడు. ఆ మాటలు విన్న వీళ్ల రాము వాళ్ల నానమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చాలా బాధతో ఏడుస్తూ, కోపావేశంతో రగిలిపోతూ చాలా గట్టిగా ఏడుస్తూ ఉంది ఈ రాము వాళ్ల నానమ్మ. అయ్యో రాము, రాము, అయ్యో చనిపోయావా రాము? నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పి నువ్వు చనిపోయావా రాము? రాము, రాము, నేను నీ దగ్గరికే వస్తాను నాయనా. ఆ కృష్ణుణ్ణి అడిగి తెలుసుకుంటాను. అసలు నిన్ను చంపడానికి ఏమిటి ఇదంతా చేశాడని అంతా అడుగుతాను. ఇప్పుడే వెళ్తాను అని ఈ రాము వాళ్ల నానమ్మ చాలా కోపంతో ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఈ ఊళ్ళో కొంతమంది ఆ యొక్క రాము వాళ్ల నానమ్మని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అరే అమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ గుడి వద్దకు వెళ్ళడం ప్రమాదకరం. దయచేసి మా మాట విను. ఎలాగో చనిపోయాడు వాడు, ఇక వాడు తిరిగి రాడు. నువ్వెందుకు అక్కడికి వెళ్ళడం? అమ్మా, దయచేసి మా మాట విను అని వీళ్ళందరూ ఆ యొక్క రాము వాళ్ల నానమ్మని ఆపుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఆ యొక్క ముసలావిడ, లేదు, ఇక్కడ నేను ఎవరికోసం బ్రతకాలి? నేను బ్రతుకుతున్నదే ఆ చిన్న ప్రాణం చూసి, నా మనవణ్ణి చూసి బ్రతుకుతూ ఉన్నాను. నా కొడుకుని, కోడల్ని కూడా చంపేశారు. కానీ నా మనవడు పాపం పుణ్యం ఆ వంశం ఎరగనివాడు కూడా అనవసరంగా బలైపోయాడు. వాడి ప్రాణాలు పోయాయి. అసలు ఎందుకిదంతా జరిగిందో ఆ కృష్ణుణ్ణి అడుగుతాను. దయచేసి నన్ను ఎవరూ ఆపవద్దు. నన్ను వెళ్ళనివ్వండి. పోతే నా ఒక్కదాని ప్రాణం, లేకపోతే అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుని వస్తాను. దయచేసి నన్ను ఎవరూ ఆపవద్దు అని చాలా బాధతో, కోపంతో ఏడ్చుకుంటూ ఆ అడవి మార్గం గుండా నడుచుకుంటూ వస్తూ ఉంది ఆ యొక్క ముసలవ్వ. కొద్ది సమయానికి, సరిగ్గా రాత్రి 11 గంటల సమయానికి ఆ అమ్మ నేరుగా ఆ కృష్ణుడి గుడి ముందుకు వచ్చింది. శవంలో పడి ఉన్న తన మనవణ్ణి చూసి వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉంది. ఆ కృష్ణుడి గుడివైపు చూస్తూ కోపంతో ఏడుస్తూ చాలా బాధపడుతూ ఇలా అడుగుతూ ఉంది. హే కృష్ణ పరమాత్మ, నువ్వు నిజంగా దేవుడివైతే
అన్యం పుణ్యం ఎరుగని నా మనవణ్ణి ఎందుకు బలి తీసుకున్నావు? పాపం ఆడుకునే వయసులోనే అనంత లోకానికి ఎందుకు పంపించావు? దానికి బాధ్యత నువ్వే వహించాలి. వీడు చేసింది నిజంగా తప్పే అనుకుంటే వీడి ప్రాణం తీసుకో, లేకపోతే అన్యాయంగా నా మనవడి ప్రాణం తీసుకుంటే వాడి ప్రాణంతో పాటు నా ప్రాణం కూడా తీసుకో. నీకు సరిగ్గా 24 గంటల సమయం ఇస్తున్నాను శ్రీకృష్ణ. నా మనవడు తిరిగి మళ్ళా బ్రతికి తీరాలి. నా మనవడు ప్రాణాలతో బ్రతికిన మరుక్షణమే నీ పట్ల నేను అపారమైన భక్తితో వెలిగిపోతాను. లేని పక్షంలో, నా మనవడు ప్రాణాలతో బ్రతకలేని పక్షంలో మరుక్షణమే నీ గుడి ఎదుటే నా ప్రాణాలని వదులుతాను. నా యొక్క ప్రాణశక్తిని కూడా నువ్వే స్వీకరించు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది కృష్ణ. నేను ఇప్పుడే వెళ్ళి తిరిగి మళ్ళా రేపొస్తాను. వచ్చేసరికి నా మనవడు బ్రతికి తీరాలి. మంత్రికుడి వాళ్ళలో చిక్కుకొని పసివాడు ప్రాణం విడిచాడు. కృష్ణుడి గుడి ముందు కూర్చున్నా నా కన్నీళ్లు నేలని తడిచాయి. కృష్ణ నీ గుడి ముందే ప్రాణాలు పోయే దినమా ఇది? నీ భక్తి తెలియక పసివాడు నీ గుడిలో అడుగు పెట్టాడా? అంతా మతమన్నారే కృష్ణ, పసివాడి ప్రాణం తీస్తావా? తల్లి లేని ఆ పసి హృదయం నీ కరుణ కోరలేదా? అంతా మతమన్నారే కృష్ణ, పసివాడి ప్రాణం తీస్తావా? తల్లి లేని ఆ పసి హృదయం నీ కరుణ కోరలేదా? ఇరవై 24 గంటలే ఇస్తున్నా, కాలాన్ని ఆపే శక్తి నీదే కృష్ణ. రేపు ఉదయం వెలుగు చూస్తే నా మనవడు బ్రతికే తీరాలి. క్లైమాక్స్ నా శ్వాసలు ఆపుకో, నా ప్రాణాలు తీసుకో కృష్ణ. ఈ వృత్త హృదయం ఇంక తట్టుకోదు. నా మనవడే నా దేవుడయ్యా. అంతా మతమన్నారే కృష్ణ, పసివాడి ప్రాణం తీస్తావా? తల్లి లేని ఆ పసి హృదయం నీ కరుణ కోరలేదా? అంతా మతమన్నారే కృష్ణ, పసివాడి ప్రాణం తీస్తావా? తల్లి లేని ఆ పసి హృదయం నీ కరుణ కోరలేదా? జీరాము యొక్క మృతదేహాన్ని చూసి వాళ్ళ నానమ్మ ఎంతగానో దుఃఖిస్తూ చాలా ఏడుస్తూ 24 గంటల సమయం తిరిగి వచ్చేలోపు కృష్ణుడు నిన్ను బ్రతికించాలని చెప్పి చాలా కోపావేశంతో ఆ యొక్క గుడి ముందు నుంచి చెప్పి తిరిగి మరలా ఊర్లోనికి వచ్చేసింది. ఇది అంతా
కృష్ణుడు ఆకాశ గగనంలో వింటూ ఉన్నాడు. మరుక్షణమే తను గరుడుపై ఎక్కి నేరుగా ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ వచ్చి ఈ గుడి వద్దకు ప్రత్యక్షమయ్యాడు. కృష్ణుడు రాగానే ఆ యొక్క తెల్లని నెమలితో పాటు సర్పాలు కూడా ఒక్కసారిగా అక్కడికి ప్రత్యక్షమయ్యాయి. కృష్ణుడు చనిపోయి ఉన్న ఈ యొక్క రాము దేహాన్ని చూసి చాలా బాధపడుతూ ఆ సర్పంతో ఇలా అంటూ ఉన్నాడు. సర్పరాజా, ఇంత చిన్నవాడిని బలి తీసుకోవటం అన్యాయం. ఇతడు చేసింది తప్పు కాదు. ఇతను ఒక మాంత్రికుడి వలలో చిక్కుకుని అతను మాయాశక్తి వల్ల తను ఈ గుడిలోనికి ప్రవేశించబోయాడు. కానీ ఇకపై ఈ గుడిలోనికి ప్రవేశించిన ఏ ఒక్కరూ మరణించకూడదన్నది ఇక నేను పెడుతున్న నియమం. ఇవాల్టి నుంచి కొద్ది రోజుల పాటు నేనిక్కడే ఉండబోతున్నాను. మరుక్షణమే ఈ యొక్క పిల్లవాడి దేహంలో ఉన్న ఆ విషాన్ని స్వీకరించి తిరిగి మళ్ళా పూర్ణాయుష్యును చేయు. వెళ్ళు అని కృష్ణుడు ఆ కృష్ణ సర్పంతో చెప్పాడు. కృష్ణుడు చెప్పిన విధంగానే ఆ సర్పం ఆ రాము యొక్క ఒంట్లో ఉన్న విషాన్ని స్వీకరించి ఒక్కసారిగా అక్కడ్నుంచి కృష్ణుడితో పాటు అందరూ అదృశ్యమైపోయారు. ఉదయం లేచేసరికి ఈ రాము వాళ్ల నానమ్మ ఆ గుడి వద్దకు వచ్చింది. రాము అక్కడే గుడి ముందర నిల్చుని ఆ కృష్ణుడి గుడివైపు అలా చూస్తూ ఉండిపోయాడు. అది అంతా చూస్తూ ఈ రాము వాళ్ల నానమ్మ ఎంతగానో ఆనందపడుతూ సంతోషపడుతూ ఉంది. అరే నాయనా, నాకన్నా నా చిన్న తండ్రి, నా బుజ్జి, నువ్వు బతికేవా నాయనా? నాయనా, నీకోసం నేనెంతగానో ఏడ్చాను. ఆ కృష్ణుణ్ణి కూడా నీ వల్లనే చాలా ఇబ్బంది పెట్టాను. కృష్ణ భగవానా, హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. నాయనా కృష్ణ పరమాత్మ, నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావు. చనిపోయిన నా బిడ్డను తిరిగి మరలా నాకు ప్రసాదించావు. నాయనా కృష్ణ, నీకెప్పటికీ రుణపడి ఉంటాను కృష్ణ పరమాత్మ అని చాలా సంతోషపడుతూ ఎంతో ఆనందపడుతూ ఆ కృష్ణుడున్న గుడికి నమస్కారం చేసుకుంటూ ఎంతగానో సంతోషపడుతూ ఉంది. అదంతా చూస్తూ ఈ యొక్క బాలుడు కూడా, అరే ఏం జరిగింది నానమ్మ? ఎందుకు నువ్వు అంతలా కంగారు పడుతూ ఉన్నావు? నాకేమీ అర్థం కావటం లేదు. అసలు నేను చనిపోవటం ఏంటి అని ఈ రాము వాళ్ళ నానమ్మని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న వాళ్ళ నానమ్మ, అరే నాయనా, నిన్న నువ్విక్కడ మరణించావురా. నువ్వు ఏదో మైకంలో పడి ఈ గుడిలోనికి ప్రవేశించబోయావు. అందుకని ఇక్కడున్న ఈ కృష్ణుడి యొక్క గుడికి సంరక్షణగా ఉన్న ఆ సర్పాలు నిన్ను బలి తీసుకున్నాయి. నువ్వు మరణించావు నాయనా. నిన్ను ఎంతగానో కంగారపడుతూ చాలా ఆర్తనాదాలు చేసుకుంటూ ఆ కృష్ణుణ్ణి ఒక్కసారిగా ప్రార్థించుకున్నాను. తిరిగి మరలా వచ్చేసరికి నువ్వు బతికుండాలని చెప్పాను. ఆ కృష్ణుడికి నా మాటలు వినిపించినట్టున్నాయి. నువ్వు బతికాడు. నువ్వు బ్రతకడానికి గల కారణం ఆ శ్రీకృష్ణ పరమాత్మే. నువ్వు జీవితం ఉన్నంత వరకు శ్రీకృష్ణుణ్ణి వదలకూడదు నాయనా. ఆ కృష్ణ పరమాత్మే నీకు పునర్జన్మ ప్రసాదించాడు అని వీళ్ల నానమ్మ రాముతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క రాము చాలా సంతోషపడుతూ ఎంతో ఆనందపడుతూ తన నానమ్మతో ఇలా అంటూ ఉన్నాడు. అరే ఏంటి నానమ్మ నువ్వు చెప్పేది? అది అంతా నిజమా? నేను చనిపోయానా? నన్ను తిరిగి మరలా ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు నన్ను తిరిగి మళ్ళా నన్ను బ్రతికించాడా? ఇది అంతా చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది నానమ్మ. కానీ నేను కృష్ణుణ్ణి చూడలేకపోయాను. నన్ను బ్రతికించిన కృష్ణుణ్ణి నేను చూడలేకపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది నానమ్మ. నానమ్మ, మనం ఒక్కసారి గుళ్ళోనికి వెళదాం. ఆ కృష్ణ భగవానుణ్ణి మనం కళ్ళారా దర్శించుకుని వెళదాం నానమ్మ అని ఈ రాము వాళ్ల నానమ్మని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న వాళ్ల నానమ్మ రాముతో ఇలా అంటూ ఉంది. తప్పకుండా నాయన, తప్పకుండా వెళదాం. నిన్ను ప్రాణాలు బ్రతికించిన ఆ శ్రీకృష్ణుడు తిరిగి మరలా నీతో ఖచ్చితంగా మాట్లాడతాడనే నమ్మకం నాకుంది. పద, ఇప్పుడే వెళదాం. ఆ శ్రీకృష్ణుణ్ణి దర్శించుకుని వద్దాం పద అని చెప్పి వాళ్ళిద్దరూ నేరుగా ఆ గుడిలోనికి వెళ్లారు. ఈ ఊరిలో ప్రజలందరూ ఊరి పెద్ద వద్దకు వెళ్ళి ఊరి పెద్దతో ఈ యొక్క రాము చనిపోయాడనే విషయం ఈ ఊరి పెద్దకు తెలియచేశారు. ఆ మాటలన్నీ వింటూ ఈ ఊరి పెద్ద చాలా బాధపడుతూ, అరే ఎంత పని జరిగింది? వయసులో చాలా చిన్నవాడు, అందరికీ ఎప్పుడూ నవ్వుతూ సరదాగా మాట్లాడే రాము చనిపోయాడంటే నేను నిజంగా అసలు నమ్మలేకపోతున్నాను. కానీ వాడికి ఆ అడవి వైపుకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా వాడికి కృష్ణుడంటే ఎంతగానో ఇష్టం. నేను చాలాసార్లు విన్నాను. అలాంటిది నాకు తెలిసి వాడు కృష్ణుడిపై ఉన్న ఇష్టంతోనే ఆ గుడివైపుకు వెళ్ళినట్టు నాకనిపిస్తూ ఉంది. ఏదైనా పాపం, అపశకునం ఎరగని ఆ చిన్నపిల్లవాడి ప్రాణాలు పోయాయి అని చాలా బాధపడుతూ ఉన్నాడు.
ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క ఊరి ప్రజలు ఊరి పెద్దతో, అయినా అయ్యా, ఆ అడవిలో ఉన్న ఆ గుడి దగ్గరికి మనం ప్రతి పౌర్ణమికి వెళ్తూ ఉన్నాం. కానీ పౌర్ణమి పూట తప్ప మరే రోజు వెళ్ళినా సరే ఏదో ఒక విధంగా చనిపోతూ ఉన్నారు. అసలు ఇది ఎక్కడి ఆనవాయితీనో నాకు అర్థం కావట్లేదయ్యా. అయ్యా, ఏదైనా ఒక పెద్ద పూజారిని తీసుకుని వెళ్ళి అక్కడ పూజలు చేస్తే ఆ దోషం పోతుందేమో. అనవసరంగా అమాయకులు చనిపోతున్నారు కదయ్యా. దయచేసి ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండయ్యా అని గ్రామ ప్రజలు ఊరి పెద్దతో అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద, తప్పకుండారా, తప్పకుండా, నేనదే ఆలోచిస్తూ ఉన్నాను. ఏదో ఒక విధంగా ఆ కృష్ణుడి గుడి మనమందరం కలిసి తెరిపించాలి. ఆ కృష్ణుడికి ఎప్పట్లాగే జరిగే పూజలు పునస్కారాలు అన్నీ మనం జరిపించి తీరాలి. ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే చాలు, ఖచ్చితంగా ఇదంతా జరిగే తీరుతుంది అని ఈ ఊరిలో ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఈ యొక్క రాముతో పాటు వాళ్ళ నాన్నమ్మ నడుచుకుంటూ నేరుగా ఊరిలోనికి వచ్చారు. అది చూసి ఊరి పెద్దతో పాటు గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ యొక్క ఊరి పెద్ద నేరుగా రాము వద్దకు వెళ్ళి, అరే రాము, నువ్వు బ్రతికెలా వచ్చావు? అమ్మా, ఇది నేను చూస్తున్నదంతా నిజమేనా? వీడు చనిపోయాడని ఇప్పుడే ఈ ఊరి ప్రజలు నాతో చెబుతూ ఉన్నారు. కానీ మీరిలా నడుచుకుంటూ వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా వీడు చనిపోయాడా లేక అపస్మారక స్థితిలోకి వెళ్ళాడా? అమ్మా, మాట్లాడండి, మాకు నిజం చెప్పండి అని ఈ ఊరి పెద్ద ఈ రాము వాళ్ళ నాన్నమ్మతో అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క రాము వాళ్ళ నాన్నమ్మ చాలా సంతోషపడుతూ ఆనందపడుతూ, లేదు నాయనా, మీరు విన్నది నిజమే. వీడు నిజంగానే నిన్న సాయంత్రం చనిపోయి ఉన్నాడు. నేను గుడి వద్దకు వెళ్ళాను కూడా. ఆ కృష్ణుడికి నేను చాలా కోపంగా అరిచాను. నా మనవడు ఉదయం వచ్చేసరికి బ్రతికి ఉండాలని చెప్పి చాలా కోపంగా అక్కడి నుంచి తిరిగి వచ్చేశాను. నా మాటలు బహుశా ఆ కృష్ణుడికి వినిపించినట్టు ఉన్నాయి. నేను ఉదయం వెళ్ళి చూసేసరికి నా మనవడు బ్రతికే ఉన్నాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను నాయనా. ఆ కృష్ణుడు నిజంగా ఉన్నాడు. ఆ గుడి ఎంతో పవిత్రమైనది. మేమిద్దరం ఇప్పుడే ఆ గుడి లోపలికి వెళ్ళి కృష్ణుణ్ణి దర్శించుకుని వచ్చాము. మాకు ఎటువంటి ఆపద వాటిల్లలేదు. ఆ కృష్ణ పరమాత్మ మనకు ఎప్పుడూ తోడుగా ఉన్నాడు నాయనా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎంతో మంది ఋషులు, మహర్షులు అందరూ యజ్ఞయాగాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్లకు దక్కని అదృష్టం నా మనవడికి దక్కింది. నా మనవడితో పాటు నాకు కూడా ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం పొందింది అనిపిస్తూ ఉంది. నిజంగా కృష్ణుడు చాలా గొప్పవాడు, ఎంతో కృతజ్ఞత కలిగినవాడు. చాలా సంతోషంగా ఉంది నా మనవడు నాకు తిరిగి వచ్చినందుకు, ఆ కృష్ణుడి అనుగ్రహం మాపై ఉన్నందుకు. నిజంగా కృష్ణుడంటే కృష్ణుడే అని చాలా సంతోషపడుతూ ఆనందపడుతూ ఉంది ఈ యొక్క రాము వాళ్ళ నాన్నమ్మ. ఇదంతా చూస్తూ గ్రామ ప్రజలతో పాటు ఊరి పెద్ద కూడా ఎంతో ఆనందానికి గురవుతూ చాలా సంతోషపడుతూ ఆ యొక్క రాము వాళ్ళ నాన్నమ్మతో ఇలా అంటూ ఉన్నాడు. అరే, నిజంగా ఇది మంచి శుభప్రదం. నిజంగా చనిపోయిన రాము తిరిగి రావడానికి గల కారణం ఆ కృష్ణుడే అనుకుంటున్నాను. ఆ శ్రీకృష్ణుడు ఎప్పటికీ మనకు తెలిసి మన ఊరిలో ఉండే ఉంటాడు. ఇక గుడిలోనికి అందరం ప్రవేశించవచ్చు. ఇక గుడికి ఎటువంటి నిబంధనలు లేవనిపిస్తోంది, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇప్పుడు తిరిగి వెళ్ళి వచ్చారు గనక. ఇక కృష్ణుడి అనుగ్రహం మన ఊరిపై ఉంది. ఇక అందరం హాయిగా చాలా సుఖ సంతోషాలతో ఆ గుడిలో కృష్ణుణ్ణి దర్శించుకొని హాయిగా జీవించవచ్చు. ఇది చాలా మంచిది నాయనా అని ఆ యొక్క ఊరి పెద్దతో పాటు గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తూ ఆనందంగా ఉంటూ ఉన్నారు. అర్ధరాత్రి గంటలు మోగే వేళ నీడలే కథలు చెబుతాయి. నిద్రపోని కళ్ళు చూస్తున్నాయే.